రేపు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు విడుదల చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు స్పిల్వేను పరిశీలించిన ఆయన జలవనరుల శాఖ అధికారులతో పాటు అంతర్జాతీయ నిపుణుల బృందంతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి నీటిని విడుదల చేసే అంశంపై చర్చించారు. పట్టిసీమ పురుషోత్తంపట్నం ప్రారంభించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. జగన్ నిర్లక్ష్యం వల్లనే పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 1/2 టీఎంసీకి చేరిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరం వాటర్ త్రాగునీరు సమస్య ఉందని కృష్ణా డెల్టా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తూ ఉంటే పులిచింతల నుంచి మనం డ్రా చేసుకుంటాం కదా అని ఇరిగేషన్ వారిని అధికారులు అడిగితే ఆ పులిచింతలకు సంబంధించినటువంటి రిపోర్ట్ చూస్తే ఒక్కసారిగా ఆశ్చర్యం గురైనటువంటి పరిస్థితి. 1/2 టీఎంసీ నీళ్లు ఉన్నాయి అందులో. ఎక్కడ 30 సరే ఒకవేళ ఈ సంవత్సరమే ఎట్లా ఉందా, లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ కానీ ఇంకా బిఫోర్ కానీ ఎట్లా ఉందా అని లాస్ట్ 5 to 10 years చూశాను పులిచింతలు. ఎవ్రీ ఇయర్ 30 to 35 టీఎంసీస్ నిలవ ఉంచారు వాళ్ళు. ఎందుకంటే ఏదైతే కృష్ణా డెల్టాకి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం కోసం అని చెప్పి రిజర్వ్ చేసడం అనేది ఆనవాయితీ ఇరిగేషన్ అధికారులు చెప్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సరం గాలి వదిలేసి వాటర్ని ఇన్బ్యాలెన్స్ చేసి అక్కడ కనీసం 1 టీఎంసీ కూడా నిలపలేదని అంటే మరి ఈవేళ ప్రజల పట్ల ప్రజల అవసరాల పట్ల ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. అటువంటి పులిచింతల వంటి ప్రాజెక్టులో కూడా 1 టీఎంసీకు నీరు కూడా నిలపలేకపోయాడని అంటే అంత అధ్వానంగా ఆయన పాలన సాగిందో నాకే అనిపించినటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు పులిచింతల్లో మరి వేళ వాటర్ ఇచ్చి కింద కొంత వాళ్ళని సేవ్ చేసేటువంటి అవకాశం లేకపోయినప్పటికీ కూడా అదృష్టవశాత్తు ఈరోజు మరి గోదావరిలో మనకి ఇన్ఫ్లో మరి ఏదైతే దగ్గర మరి నిన్న 20,000 క్యూసెక్కుల నీరు వరకు, ఈరోజు 30,000 క్యూసెక్కులు, సాయంత్రానికి అది 40,000 క్యూసెక్కుల నీరు వరకు వచ్చేటువంటి పరిస్థితి ఏదైతే భద్రాచలం రీడింగ్స్ బట్టి మనకు తెలుస్తుంది. కాబట్టి వెంటనే 1 చుక్క నీరు కూడా వృధా కాకూడదు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ప్రకారం ప్రతి చుక్కని కూడా రైతుకు ఉపయోగపడే విధంగా ఆ డ్రింకింగ్ వాటర్ సమస్య తీరేటటువంటి విధంగా చేయమని ఆయన చెప్పినటువంటి ఆదేశాల ప్రకారం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగానే రేపు ఉదయం 7:27 మన ఏదైతే మరి పట్టిసీమను ప్రారంభించి దాని తర్వాత 1 by 1 తాడిపూడి, పురుషోత్తంపట్నం, పుష్కరం ఇవన్నీ కూడా ఎత్తిపోతలన్నీ కూడా ప్రారంభిస్తున్నామని చెప్పి మరి మీ ద్వారా కూడా అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం.